ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని మనకు మహిమ కలుగును గాక. ఉదయకాలంలో మరి మరొక దినాన్ని గత వారం అంతా కాచి కాపాడు దేవుడు మరి మరొక వారాన్ని అనుకుంటున్నాను. మరి దేవుని చిత్తమైతే మరి ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయన నామాన్ని కనపరుస్తా ఉన్నాను. ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడినటువంటి కొన్ని మాటలు మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాము. మరి ప్రస్తుత కాలం మనం చూస్తూ ఉంటే మనము క్రైస్తవులుగా మనకు జరుగుతున్నటువంటి అనేక విషయాల నిమిత్తమై చాలా వరకు మనం ఏంటి అంటే దేవుడు మనకు నేర్పించినటువంటి సహనము, ప్రేమ చూపించడము, క్షమించే గుణము, ఇలాంటి వాటిని మన ప్రాక్టీస్లోకి తీసుకురావడం కోసము చాలా మనం ట్రై చేస్తూ ఉంటాము. ఈ లక్షణాలు మన గుణ లక్షణాలుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ప్రేమించాలి, క్షమించాలి, సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకోవాలి, సహాయం చేయాలి. ఇలాంటివన్నీ మనము అలవరించుకోవడానికి దినదినము మనము ప్రయాసపడుతూనే ఉంటాం. మనం ఎంతవరకు అయితే దేవుని సువార్తను ప్రకటించాలి అనుకుంటామో, అట్ ద సేమ్ టైం దేవునికి ఉన్నటువంటి ఈ లక్షణాలు మనలో ఉండాలి అని ప్రతి క్రైస్తవుడు ఆశపడతాడు. ప్రాక్టీస్లోకి ఉన్నా లేకపోయినా కానీ, ఒకవేళ పాటించకపోయినా పాటించడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఎందుకంటే తమ దేవుడు తమకు నేర్పించినటువంటి తమ దేవుడు కోరుకున్నటువంటి జీవన విధానము, నిన్ను నీ పొరుగువాడిని ప్రేమించుము అనేది ఆయన ఆ మాటను, ఆజ్ఞను మనకు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం కదా. అయితే ఈ మాటలు మనము ప్రకటించేటప్పుడు లేదా బోధించేటప్పుడు చాలా సునాయాసంగా బోధించవచ్చు. నిన్ను వాళ్ళు నీ పొరుగువాడిని ప్రేమించాలి. నీ పొరుగు వాడేవాడంటే సమరేండి తీసి చూపించడము, ఇలా చాలా చక్కగా చెప్పవచ్చు. కానీ నిజంగా మన నిజ జీవితంలోనికి అప్లై చేయాల్సి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనం బోధించే వారం అయితే సరే, బోధించే వాళ్ళని పక్కన పెట్టినా మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటే, క్రైస్తవుడిగా దేవుని కుమార్తెలుగా, కుమారులుగా మనకు నిజంగా మనకు పెట్టబడినటువంటి పేరు దేవుని కుమారులకు సమాధానకర్తలు కదా. నిజంగా మరి ఈ మాటను స్వతంత్రించుకోవాలి అంటే దావీదు చాలా చక్కగా కనిపిస్తా ఉంటాడు. అనేక మంది భక్తులు ఉంటా ఉన్నారు ఈ యొక్క మరి సహనాన్ని పాటించి సమాధానాన్ని కోరుకున్న వాళ్ళు. అయితే మరి ఈ సమయంలో దేవుడు మనతో దావీదు ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. దావీదు యొక్క జీవితం ద్వారా మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. చాలాసార్లు విన్నటువంటి వర్తమానమే, కానీ మళ్ళా ఎందుకో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి నిన్నటి నేను ప్రార్థన చేస్తూ మరి దేవుడి యొక్క మాటల కొరకు ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఈ వచనాలను దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. నేను అనుకున్నాను, ఇది చాలా మంది చాలాసార్లు వింటున్నటువంటిదే కదా. ఇందులో మళ్ళీ అంటే ఎప్పుడు చూసినా గానీ ఏదైనా కొత్తగా ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా, మళ్ళా పాడిందే పాటరా అన్నట్లు. మళ్ళీ ఇదే ఎందుకు తండ్రి అంటే, నేను ఒక పక్కనేమో
తండ్రి నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో అది నాకు దయచేయమని చెప్పేసేసి ఆహ్, ఒక పక్క ప్రార్థిస్తూ, ఇంకో పక్క దేవుడు నాకు చూపిస్తున్న వచనాలను బట్టి మళ్ళా ఏమంటున్నానంటే, అరే ఇది ఆల్రెడీ చాలా బాగా తెలిసినటువంటిదే కదా సంఘటన. ఇందులో మనం కొత్తగా చెప్పేదేముంది? ఇందులో కొత్తగా చెప్పేదేముంది అని చెప్పేసేసి అనుకుంటా ఉన్నాను. ఎందు మరలా దాన్ని చదువుతా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. బైబిల్‌లో ప్రతి వచనము అందరికీ తెలిసిందే. చాలా సుపరిచితం. చాలా సుపరిచితం. అయితే మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఎందుకు అంటే, మరలా మనము ఆ విషయాల్లో తప్పిపోతా వస్తా ఉన్నప్పుడు, దేవుడు ఎంతగా మనల్ని వాటిని పాటించమని చెప్తా ఉన్నాడో, అది పాటించకపోవడము. కాబట్టి దాన్ని మరలా దేవుడు మనకు గుర్తు చేస్తూ, మనము సంపూర్ణత పొందు నిమిత్తమే దేవుడు జ్ఞాపకం చేస్తా వస్తా ఉన్నాడు. మరి ఇది రేపటి దినాన మరి నేను పంచుకోవడం ద్వారా ఎంతమందికి అవసరం ఉందో నాకు తెలీదు కానీ తండ్రి, ఇది నాకైతే అవసరము అని ఎట్ ద ఎండ్ ఆఫ్ మై ప్రేయర్ దేవుడి నామాన్ని మహిమపరిచాను. సమాధానం అనేది చాలా చాలా అవసరం. చాలా సార్లు సహనాన్ని కోల్పోతాం. కొన్నిసార్లు తొందరపడతాం. కానీ నిజంగా ఏది జరిగినప్పటికిని అందరిలోనూ ఖచ్చితంగా నెగటివిటీ అనేది ఉంటుంది. నెగెటివ్ క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుందది. ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగుంటుంది. మరి ఇక్కడ మనము సమూయేలు రాసిన 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చాను. ఇతను సౌలు కుటుంబకుడు. గెరా కుమారుడైన షిమి సౌలు యొక్క కుటుంబకుడు. అతడి నుండి బయలుదేరి వచ్చాను. ఎక్కడి నుంచి? బహురీము అటు నుంచి బయలుదేరి వచ్చాడు. అంతటా అతడు వెళ్ళి వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రువ్వుతూ వచ్చాను. ఇక్కడ ఈ షిమి ఏం చేస్తా ఉన్నాడంటే, దావీదు వెళ్తా ఉన్నప్పుడు తిడతా ఉన్నాడు, శపిస్తా ఉన్నాడు. దావీదు ఒక్కడు మాత్రమే వెళ్తా ఉన్నప్పుడు కాదు, జనులందరూ బలాఢ్యులందరూ ఈ సెరూయా కుమారులు వీళ్ళ పక్కన దావీదు పక్కన ఉంటా ఉన్నారు. బలాఢ్యులు వారందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా జనులందరూ ఉంటా ఉన్నారు. బలమైనటువంటి సైన్యము మరి సైన్యంగా చెప్పబడేటువంటి సెరూయా కుమారులు అంటే దావీదు యొక్క అక్కకు మరి కుమారులు తనతో పాటు ఉండడము, వారు చాలా బలాఢ్యులుగా ఇక్కడ చెప్పబడతా ఉంది. వాళ్ళు ఉంటుండగానే షిమి మరి దావీదును శపిస్తున్నాడు. ఎంత శపిస్తా ఉన్నాడంటే వెంట నడుచుచు వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు వెంట నడుచుచు దావీదును శపించడం మాత్రమే కాదు కానీ దావీదు మీదను అలాగే తనతో ఉన్న తన సేవకులందరి మీదను
ఎలాంటి వాళ్ళు? ఆ సేవకులు బలాఢ్యులు వాళ్ళు. ఆ బలాఢ్యులందరిని మీద పోల్చుకుంటే ఇంకా వాళ్ళే బలాఢ్యులు అనుకుంటే, వాళ్ళని మించిన బలాఢ్యులు సింహపు నోళ్ళను చీల్చినటువంటి వాడు. ఒంటరిగా తన యొక్క టీనేజ్‌లోనే బహు భయంకరమైనటువంటి జంతువుల నోళ్ళను చీల్చినటువంటి వాడు. సింహబలుడైనటువంటి దావీదు. మరి వీళ్ళ మీద ఏం చేస్తా ఉన్నాడంటే, రాళ్ళు రువ్వుతూ వస్తా ఉన్నాడు. శపించడం మాత్రమే కాదు గాని, వెంట వెంట వెళుతూ రాళ్ళు రువ్వుతూ వస్తా ఉన్నాడు. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, నరహంతకుడా, దుర్మార్గుడా. చాలా వరకు మనం చూస్తే తిడతా ఉన్నప్పుడు కొన్ని కొన్ని మాటలు మనకు పర్లేదులే అనిపిస్తది. కొన్ని కొన్ని మాటలంటే అస్సలు ఇష్టం ఉండదు. కొన్ని మాటలంటే అస్సలు ఇష్టం ఉండదు. అందులో దుర్మార్గుడా అనే మాట. అంటే దీన్ని మనము ఫ్రెండ్స్‌గా లేదంటే మామూలుగా జోవియల్‌గా మాట్లాడుకున్నప్పుడు కామన్‌గా వాడతాం. అరే దుర్మార్గుడా, ఓరి దుర్మార్గుడా అని కామన్‌గా వాడతాం. కానీ ఇదే మాటను చాలా సీరియస్‌గా మాట్లాడినప్పుడు చాలా అవమానకరంగా ఉంటుంది ఆ మాట. దుర్మార్గుడా అనే మాటను చాలా సీరియస్‌గా ఉంటుంది. జోవియల్‌గా మాట్లాడేటప్పుడు చాలా జోవియల్‌గా ఉంటుంది కానీ, సీరియస్‌గా మాట్లాడినప్పుడు ఇది చాలా తీవ్రమైనటువంటి మాటగా కనిపిస్తది. నరహంతకుడా అంటా ఉన్నాడు. అలాగే నరహంతకుడా అంటే ఓకే. వాళ్ళు యుద్ధాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఆ మాట అన్నా పర్లేదు కానీ, దుర్మార్గుడా అని కూడా అంటా ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, ఛీ పో, ఛీ పో. నీవు ఏలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, సౌలు ఇంటి వారి హత్య ఏమంటున్నాడు? నువ్వు ఏలాలని నీవు వెళ్ళగొట్టిన. దావీదు ఎప్పుడు వెళ్ళగొట్టాడు? దావీదు కదా తాక్కుంటూ వచ్చాడు. చంపగలిగి ఉండి కూడా, గెలవగలిగి ఉండి కూడా, యుద్ధం చేయకుండా, చంపకుండా, తన చేతిలో చిక్కినప్పటికీ వదిలేసినటువంటి అభిషిక్తుడు అయిన, దేవుని చేత అభిషేకం పొందిన దైవజనుడు అని చెప్పి సౌలును వదిలిన వాడు కాడా దావీదు? దావీదు ఎప్పుడు తరిమేశాడు? దావీదు ఎప్పుడు వెళ్ళగొట్టాడు? దావీదే కదా పారిపోతూ దాక్కుంటూ వచ్చాడు. షిమి అంటా ఉన్నాడు, నీవు ఏలాలని. కానీ దావీదు అభిషేకింపబడింది ఎప్పుడు? దావీదు రాజుగా పట్టాభిషేకాన్ని పొందింది ఎప్పుడు? ఇన్ని సంవత్సరాలలో ఎంతసేపు? అభిషేకం ఆల్రెడీ జరిగిపోయింది. దేవుడు కన్ఫర్మేషన్ మరి సమూయేలు ద్వారా ఇచ్చాడు. గొప్ప ప్రవక్త, చెప్పిన మాటకు తిరిగి ఉండదు, ఆయన దీర్ఘదర్శి. అటువంటి వాణ్ణి మరి అంత గొప్ప ప్రవక్త చేత అభిషేకం పొందినటువంటి దావీదుకు కన్ఫర్మ్ అయింది దేవుడు తన రాజుగా చేశాడని. అయితే దేవుని సమయం ఇంకా రాలేదన్న విషయం కూడా తెలుసు దావీదునకు. దేవుని సమయం ఇంకా రాలేదన్న విషయం కూడా దావీదునకు తెలుసు. ఇంకా ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి వాడు కూడా దేవుని చేత, ఇదే రాజు చేత, ఇదే సమూయేలు చేత, ప్రవక్త చేత అభిషేకింపబడినటువంటి వాడు. ఆయన దేవుని చే ఏర్పాటు చేయబడిన వాడు. బహుశా తనకున్నటువంటి భయాన్ని బట్టి కానీ, తనకున్నటువంటి మరి ఏదేమైనా ఇన్సెక్యూరిటీ దాన్ని బట్టి తను భయపడుతూ వస్తా ఉన్నాడు. రాజ్యం తన చేతి నుంచి వెళ్తా ఉందని. తను చేసినటువంటి తప్పులు ఆ టైంలో తను జ్ఞాపకం చేసుకుంటున్నాడో లేదో కానీ, ఏదేమైనా అవన్నీ వదిలేసేసి ఒకటే పట్టుకున్నాడు.
సౌలు తను చేసినటువంటి తప్పుల నిమిత్తమై దేవుని దగ్గర దేవుని పాదాల చెంత పడి ప్రార్థించి తనను తాను సరి చేసుకుంటే బాగుండేది. కానీ తనేం చేస్తూ వచ్చాడంటే ఆ విషయాన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు దేవుడు ఎవరినైతే రాజుగా ఎన్నుకున్నాడో వాని మీద పగబట్టాడు సౌలు. ఇది ఈ క్యారెక్టర్ ని మనం మొదటి నుంచి చూస్తా వస్తాము. కయీను దగ్గర నుంచి. కయీను అర్పణను ఇష్టపడింది ఎవరు? అంగీకరించింది ఎవరు? దేవుడు. కానీ హేబేలు ఏం చేశాడు? ఒకవేళ కయీనుకు కోపం ఉంటే ఎవరి మీద కోపపడాలి? దేవుని మీద. కానీ కయీను ఏ పాపం తెలియనటువంటి హేబెలు మీద కోపాన్ని చూపించాడు. హేబెలు మీద కోపాన్ని చూపించాడు. అక్కడి నుంచే వస్తా ఉంది. ఆ తర్వాత మనము యోసేపు గురించి మొన్న కూడా లాస్ట్ వీక్ కూడా మాట్లాడాం. యోసేపు మీద అంటే యోసేపు చాడీలు చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా చిన్నపిల్లవాడు కాబట్టి అంతగా వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే తమ తండ్రి యోసేపును తమందరికంటే ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడో అప్పుడు వాళ్ళకు అసూయ కలిగింది. వాళ్ళకి అసూయ కలగాల్సింది ఎవరి మీద? తండ్రి మీద. కానీ కుమారుడి మీద పగ పంచుకున్నారు, తమ్ముడి మీద పగ పంచుకున్నారు, పగ పెంచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పంచుకున్నారు దాన్ని కూడా. ఇక్కడ కూడా మరి మనం చూస్తా వస్తే సౌలు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడడం వదిలేసి తర్వాత జరగబోయేదాన్ని దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. దాన్ని మార్చడానికి ట్రై చేస్తా ఉన్నాడు. దేవుణ్ణి ఎదిరించగలిగిన మానవుడు ఎవడు పుట్టాడు అసలు? ఎవరి వల్ల కాని పని కదా అది. దేవుణ్ణి నిర్ణయించిన దాన్ని మనము ఎదిరించగలమా? మార్చగలమా? సౌలు చాలా బుద్ధిహీనత కలిగి జీవిస్తా ఉన్నాడు. అలానే తన జీవిత కాలం అంతా కూడా బ్రతుకున్నంత వరకు కూడా దావీదును వెంటాడే పనిలోనే ఉంటా ఉన్నాడు. అసలైన విషయాలు పక్కన పెట్టేసేసి అదే దేవుని పాదాలు పట్టుకొని ఉంటే కదా, దేవుడు ఊరికే తమ ప్లేస్ లో ఇంకొకరిని వెంటనే పెట్టేయడు. సౌలు రాజ్యాన్ని తీసేసి దావీదుకు ఇచ్చేయడానికి అంత ఊరికే ఇచ్చేయడు. సౌలు ఇక తన పద్ధతిని మార్చుకోడు అన్న కన్ఫర్మేషన్ ఉన్నాకే, అది తెలిసిన దేవుడు కదా, దేవాతి దేవుడు హృదయ రహస్యాలను ఎరిగినటువంటి వాడు కదా. కాబట్టి దావీదును ఆయన మన పితరులకు ఇచ్చినటువంటి దేవుడు తన యొక్క మరి కుమారులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చి నిమిత్తమై సౌలు యొక్క మరి బుద్ధిహీనతను బట్టి, సౌలు యొక్క అవిధేయతను బట్టి రాజ్యాన్ని తీసి దావీదుకు అప్పచెప్పాడు దేవుడు. ఇక్కడ షిమి తిడుతున్న మాటకు దావీదుకు సంబంధమే లేదు. నీవు ఏలాలని వెళ్ళగొట్టిన సౌలు, ఇది అబద్ధం, పచ్చి అబద్ధము. వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. ఇక్కడ తిట్టడం మాత్రమే కాదు, కానీ అప్పటికే దావీదుకు అబ్షాలోము విషయంలో చాలా బాధలో ఉంటా ఉన్నాడు. అబ్షాలోము విషయంలో బాధపడతా ఉన్నాడు. అది మరలా గుర్తు చేస్తా ఉన్నాడు. పుండు మీద కారం చల్లుతా ఉన్నాడు. నరహంతకుడు అన్నావు, దుర్మార్గుడు అన్నావు, ఓకే. సౌలును మరి నువ్వు రాజు అవ్వాలని సౌలింటి వారిని తరిమేసి వాళ్ళని హత్య చేసావన్నాడు. సౌలును చంపింది దావీదు కానే కాదు కదా. ఇప్పుడు ముట్టాడు అసలు సౌలును దావీదు. అవకాశం వచ్చినా వదిలేశాడు కదా.
అయినను సహించాడు. సహించొచ్చు. అంతకు మించి ఇంకేం చెప్తానంటే, ఆ హత్యను నీ మీదకి రావాలి అని, అంటే ఇంక నువ్వే చేసినట్లు అనేది తన మీద మోపుతా ఉన్నాడు. ఓకే. యెహోవా అంటే ఆ హత్యను నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యము అప్పగించి ఉన్నాడు. పుండు మీద కారం చల్లుతా ఉన్నాడు. మిగతా విషయాలు ఎలా తిట్టినా పర్లేదు కానీ, మన మన కుటుంబం విషయానికొచ్చినప్పుడు అది మనకు చాలా బాధాకరంగా ఉంటది. ఏ విషయంలో ఎంత తీవ్రంగా అన్నా గాని, మన కుటుంబం విషయానికొచ్చేసేసి మాట్లాడితే, ఒకవేళ మనలను ఎలా తిట్టినా కానీ మనం భరిస్తాం కానీ, మన కుటుంబంలో జరుగుతున్న విషయాలను బట్టి ఒక మాట మాట్లాడినా మనము భరించలేము. అయినా ఇక్కడ షిమి దావీదు యొక్క పుండు మీద కారం చల్లుతా ఉన్నాడు. అయితే దావీదు ఎంత సహనం వహిస్తున్నాడో మనకు తర్వాత తెలుస్తుంది. ఇంకా ఏమంటున్నాడంటే, నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, నువ్వేదైతే ఎలాగైతే చేయాలనుకున్నావో, ఏ మోసం అయితే నువ్వు చేశావో అదే మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్తూ, అలా చెప్పి రాజును శపిస్తా ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి సెరూయా కుమారుడైన అబీషై ఏమంటున్నాడంటే, ఈ చచ్చిన కుక్క ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, షిమి తిట్టడానికి అంత సాహసము చేసేటటువంటి ఆ యొక్క మనసు అపవాది ద్వారా కలిగింది, కానీ షిమికి అంత ధైర్యం లేదు. ఈ షిమి సౌలు యొక్క దూరపు బంధువు. సౌలు మనకు బెంజమిన్ గోత్రానికి సంబంధించినటువంటి వాడు. ఈ యొక్క షిమికి అంత ధైర్యం లేదు, కానీ అపవాది ద్వారా అలా ప్రేరేపింపబడతా ఉన్నాడు. కొన్నిసార్లు మరి మనము కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా షిమిలానే ప్రవర్తిస్తాం. ఉద్దేశపూర్వకంగా అనకపోయినా అపవాది చేత నడిపింపబడతా ఉన్నాము అంటే అపవాదికి మనం అవకాశం ఇచ్చినట్టు కదా. అపవాది ఎవరిని వాడుకుంటాడు? అవకాశం ఇచ్చిన వాళ్ళని వాడుకుంటాడు. అవకాశం ఇచ్చిన వాళ్ళే వాడుకుంటాడు. ఇక్కడ షిమి కూడా అపవాది చేతిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. తనకంత ధైర్యం లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే ఏంటి ఇంత మాట అంటా ఉన్నాడు, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీనికి? తనకేం లేదు ఆ ధైర్యం. అపవాది కోరలో ఉన్నాడు కాబట్టి తన కళ్ళు కనబడట్లా. తను ఏం మాట్లాడుతున్నాడో తనకు అర్థం కావట్లా. ఎలాగునంటే ఈ విషయాన్ని కరెక్ట్ మనం అర్థం చేసుకోవాలంటే, ఒక పచ్చి తాగుబోతు, బాగా తాగేసినటువంటి వ్యక్తి, మనము ఈ చిన్న చిన్న క్లిప్లు చూస్తా ఉంటాం అప్పుడప్పుడు. యూట్యూబ్ లో చిన్న చిన్న క్లిప్ల్లో బాగా తాగేసేసి కుక్కలతోనూ అలాగే ఎద్దులతోనూ, మరి అవి ఒకవేళ పొరపాటున కుమ్మేస్తే ఎక్కడో పోయి పడతాం. కొన్నిసార్లు సింహాల ఆ యొక్క ప్లేస్ లో, జూలో కూడా సింహాలు ఉన్నటువంటి ప్లేస్ లో దూకడము, ఇదంతా ఏంటి అంటే ఒళ్ళు తెలియక చేస్తున్నటువంటి పనులు. జ్ఞానంలో లేరు వాళ్ళు, మత్తులో ఉన్నారు వాళ్ళు. ఆ మత్తు దిగితే అప్పుడు అర్థమవుతుంది. కనీసం వాళ్ళ వైపు చూడడానికి కూడా ధైర్యం లేనటువంటి వాళ్ళు. కానీ ఆ యొక్క మత్తు ఉండడం వల్ల, మత్తులో ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో ఇప్పుడు షిమి ఉంటా ఉన్నాడు. సెరూయా కుమారులకు కోపం వచ్చి అబీషై అంటా ఉన్నాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడును
రాజువునగు నిన్ను శపింపనేలా. నీ చిత్తమైతే నేను వాణ్ణి చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనని నేను. ఇక్కడ అభిషేకుని గురించి ఒక మాట మనము నేర్చుకోవాలి. ఏంటి అంటే, డైరెక్ట్ గా వెళ్ళి కొట్టేయట్లా ఉంది, అతనికి అధికారం ఉంది, డైరెక్ట్ గా వెళ్ళి కొట్టేయట్లేదు. తన పక్కన ఉన్నటువంటి తన ఎదుట తనతో రాజు ఉన్నాడు, తన ఏలినవాడు, తన రాజు ఉన్నాడు. తన రాజు తన పక్కన ఉన్నప్పుడు తను ఏం చేయాలి అంటే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది గ్రహించి లోబడతా ఉన్నాడు. ఎంతసేపు ఒక్క తన్ను తన్నితే ఆ షిమి నిజంగా చచ్చిన కుక్కలా పడతాడు. కానీ ఇక్కడ అభిషేక్ ఆ పని చేసే ముందు తన రాజుకు గౌరవిస్తా ఉన్నాడు. తన రాజు సైలెంట్ గా ఉన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకొని రాజుతో మాట్లాడుతా ఉన్నాడు. నీ చిత్తమైతే అడుగుతా ఉన్నాడు, నీ చిత్తమైతే. ఇక్కడ దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు దేవుని పాదాల చెంత, ఆయన మన రాజు కదా, దేవుని పాదాల చెంత ఆయన మనతో ఎప్పుడు ఉంటాడు. ఆయన మనతో ఎప్పుడు ఉంటాడు. మనం ఏ పని చేసినా ఆయన వైపు చూసి అడుగుతున్నామా మనము, తండ్రి నీ చిత్తమైతే అని. ఇక్కడ మనది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అభిషేక్ ద్వారా. నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదని. నేను ఎంత కోపం ఉంది చూడండి. వదిలేస్తే ఆ పని ఒక్క నిమిషంలో క్షణంలో చేసి వచ్చేస్తాడు దెబ్బలాడ్యుడు. అడుగుతా ఉన్నాడు. అయితే అందుకు రాజు ఏమంటా ఉన్నాడంటే, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, దానివల్ల ఏం ప్రయోజనము? వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవానికి సెలవీయగా యెహోవానే వానికి సెలవిచ్చాడు. లేదంటే దేవుని చిత్తం లేకుండా వాడు శపింపడు అన్న మాటను దావీదు ఇక్కడ మనకు తెలియపరుస్తా ఉన్నాడు. యెహోవాయే తనకు సెలవీయగా అంటే దేవుడేమో ఎప్పుడు తిట్టమని చెప్పడు ఇక్కడ. దానికి అర్థము దేవుడు తిట్టమని షిమిని పెట్ల అక్కడ అసలు మాట్లాడుకున్నాం కదా. అపవాది చేత నడిపింపబడతా ఉన్నాడు. అయితే మనకి ఇది క్లియర్ గా అర్థం అవడానికి, యోబు విషయంలో శ్రమలను సహించడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, కానీ ఆత్మను ముట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అంటే దేవుడు పర్మిషన్ ఇస్తా ఉన్నాడు, అది దేవుని చిత్తమైంది. దేవుడు తిట్టించట్లా. అపవాది చేసే పనికి దేవుడు ఏంటి అంటే ఆయన అక్కడ పర్మిషన్ ఇస్తా ఉన్నాడు. అంతే. అది ఇక్కడ మనము గ్రహించాలి. ఇక్కడ యెహోవా సెలవీయగా అంటే ఆయన చిత్తముగా అది ఉన్నప్పుడు నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగల వాడెవడని చెప్పి, అది దేవుని చిత్తమైతే అలాగన ఎందుకు చేస్తున్నావని చెప్పడానికి మనకు అర్హత లేదు. అలా చేయగలిగిన వాడెవడని చెప్పి అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయట ఏమి ఆశ్చర్యము. వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వాణ్ణి చెప్పింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అది దేవుడు అనుమతిస్తా ఉన్నప్పుడు ఆపడానికి మనం ఎవరము? ఒకవేళ వాడు చెప్పిస్తున్నటువంటి శాపము దేవుడు నాకు మరి ఆ మేలు చేయుటకై దేవుడు దాన్ని
సెలవిస్తా ఉన్నాడేమో, తనకు ఆ యొక్క పర్మిషన్ ఇచ్చాడేమో. ఇది మనం గ్రహించాల్సిన విషయము. ఇది మనము గ్రహించాల్సిన విషయము. అవును, మన పట్ల అనేక సార్లు నేను కూడా మరి చెప్పాను కదా, ప్రతి వ్యక్తిలో నెగటివిటీ ఉంటుంది. అనేక సార్లు మరి ఎందుకు ఈ మనిషి ఇలాగ చేస్తా ఉన్నాడు, ఎందుకు ఈ మనిషి ఇలా చేస్తా ఉన్నాడు. అలాగే నేను కూడా అనేక సార్లు ఎందుకు ఈ టైంలో ఎందుకు నేను సహనాన్ని వహించకుండా ఇలా చేశాను. కొద్దిగా సహనం వహించి నేను మరి తొందరపడకుండా ఉంటే బాగుండేది అని తర్వాత దేవుని పాదాలు పట్టుకోవడమే. దేవుని పాదాలు పట్టుకోవడమే. ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు నిజమే కదా, దేవుడే కదా దేన్నైనా మరి ఆయన కదా. అంటే అపవాది చేస్తున్న పనులు అపవాది చేస్తున్నప్పటికీ అది దేవుడు సెలవు లేకుండా జరగదు, దేవుడు అంగీకరించకుండా జరగదు. ఆయన చూస్తా ఉన్నాడు అంటే దానిని మనకు మేలుకరంగా మార్చగలిగినటువంటి దేవుడు. యోబు విషయంలో కూడా మనం అదే జరిగింది. యోబు యొక్క నీతిని, తన విశ్వాసాన్ని బయలుపరచు నిమిత్తమై దేవుడు శ్రమలను అంగీకరించాడు తనకు రావడానికి తన జీవితంలో. మన జీవితాల్లో కూడా ఇదే. మన ఎదుట ఒక షిమి ఉన్నాడు అంటే తన విషయమే తొందరపడకుండా బహుశా ఆ యొక్క మాటలు మనకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తా ఉన్నాయేమో, అందుకే దేవుడు అంగీకరిస్తున్నాడేమో. తొందరపడవద్దు. అభిషేలాగా దేవుని చిత్తాన్ని వెతకాలి, దేవుని చిత్తాన్ని కనుక్కొని ముందుకు వెళ్ళాలా లేదా అనేది మనము నిర్ణయం తీసుకోవాలి. ఈ ఉదయ కాలంన దేవుడు ఈ మాటని సెలవిస్తా ఉన్నాడు. ఇలాంటిది మన జీవితంలో నిత్యం జరుగుతూనే ఉంటుంది. అది ఎవరైనా సరే ఒకటి దేవుడు మనకు నేర్పించడానికి లేదా మరి అవతల వ్యక్తికి నేర్పించడానికి కానివ్వండి, దేవుడు మనకు ఆశీర్వాదాన్ని కలుగజేయడం కోసం, ఏది ఏమైనప్పటికీ ఇలాంటి విషయాలు జరుగుతా ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా గమనించి దేవుని యొద్ద విచారించి ముందుకు వెళ్ళాలి. లేని ఎడల మనము ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాము సౌలు వలె. దేవుడు అటువంటి కృపను మనకు ఇచ్చి నడిపించుగాక. ఆమేన్. థాంక్యూ.